దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 2 మార్చి 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన సంఖ్యాకాండము 28, 29 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన మార్కు సువార్త 9వ అధ్యాయము 1 నుండి 29 వచనాలు. మొదటిగా సంఖ్యాకాండము 28వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులకు ఇలాగ ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. మరియు నీవు వారికి ఇలాగ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది వగ్గు 2 మగ గొర్రెపిల్లలను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దానిని అర్పింపవలెను. దంచి తీసిన 3 పళ్ళలోనిది పావు నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 10వ వంతు నైవేద్యం చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన బలి. ఆ మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలసిన పానార్పణము 30. పరిశుద్ధ స్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను. ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ 2వ గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. 2 కోడెదూడలను 1 పొట్టేలును నిర్దోషమైన ఏడాది వగు 7 గొర్రెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను నైవేద్యంగాను, ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలపబడి తూమెడు పిండిలో 2 10వ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 1 10వ వంతును నైవేద్యంగాను చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో 10.5 ద్రాక్షరసమును, పొట్టేలుతో 10 గొర్రెపిల్లతో 30 ఉండవలెను. ఇది సంవత్సరంలో మాసమునకు జరగవలసిన దహన బలి. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక 1 మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను. మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అయితే యెహోవాకు దహన బలిగా మీరు 2 కోడెదూడలను, 1 పొట్టేలును, ఏడాది వగు 7 మగ గొర్రెపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి. ఒక్కొక్క కోడెతో తూములో 3 10వ వంతులను, పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రెపిల్లలో ఒక్కొక్క గొర్రెపిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీకు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహారార్థ బలిగా 1 మేకను అర్పింపవలెను. ఉదయమున మీరు అర్పించి నిత్యమైన దహన బలిగాక వీటిని మీరు అర్పింపవలెను. అట్లే ఆ 7 దినములలో ప్రతి దినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక దానిని అర్పించవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యం తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు 2 కోడెదూడలను, 1 పొట్టేలును, ఏడాదివైన 7 మగ గొర్రెపిల్లలను వాటికి నైవేద్యంగా ప్రతి కోడెదూడతోనూ
నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను, ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లల్లో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడుటకై ఒక మేకపిల్లను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును గాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా ఉండవలెను. సంఖ్యాకాండము 29వ అధ్యాయం. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను, ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలెను. వాటి వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన ఏడాది ఒక 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమ పిండి. ప్రతి కోడెదూడతో తూములో 3 10వ వంతులను, పొట్టేలుకు 2 10వ వంతులను, 7 గొర్రె పిల్లలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏ పనియూ చేయకూడదు. ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహారార్థ బలియు, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి వాటి పానార్పణములను కాక మీరు ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, ఏడాది అయిన 7 గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలుపబడిన పిండిని నైవేద్యముగాను, ప్రతి కోడెతో తూములో 3 10వ వంతులను, ఒక పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, దాని పానార్పణమును గాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడెదూడలను, 2 పొట్టేళ్లను, ఏడాది అయిన 14 గొర్రె పిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలుపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను, ఆ 13 కోడెదూడలలో ప్రతి దూడతో తూములో 3 10వ వంతులను, ఆ 2 పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 14 గొర్రె పిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 2వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములను కాక మీరు నిర్దోషమైన 12 కోడెదూడలను, 2 పొట్టేళ్లను, ఏడాది అయిన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును, పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 3వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, దాని పానార్పణమును గాక నిర్దోషమైన 11 గోడలను, 2 పొట్టేళ్లను, ఏడాది అయిన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారంగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 4వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, పానార్పణమును గాక నిర్దోషమైన 10 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాది అయిన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారంగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 5వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, పానార్పణమును గాక నిర్దోషమైన 9 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాది అయిన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును, పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 6వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, పానార్పణమును గాక నిర్దోషమైన 8 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాది అయిన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ
వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను. 7వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 7 దూడలను 2 పొట్టేళ్లను ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను. 8వ దినము మీకు వ్రత దినముగా నుండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులనేమీ చేయకూడదు. అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన యొక్క కోడెదూడను 1 పొట్టేలును ఏడాదివైన 7 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెదూడతోనూ పొట్టేలుతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను. మీ మొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహన బలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధాన బలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింపవలను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పాను. కొత్త నిబంధన మార్కు సువార్త 9వ అధ్యాయము 1 నుండి 29 వచనాలు. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాను. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రం వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకుని పోయి వారి ఎదుట రూపాంతరం పొందాను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగులు తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. మేము నీకొకటియు మోషేకొకటియు ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదామని చెప్పాను. వారు మిగులు భయపడిరి గనుక తాను చెప్పవలసిందేమో అతనికి తెలియలేదు. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టాను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించాను. మృతుల్లో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సును ఉంచుకొనిరి. వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయన్ని అడిగిరి. అందుకైన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని రాయబడుట ఏమి? ఏలియా వచ్చిననియు అతని గూర్చి రాయబడిన ప్రకారము వారు తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరని మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారి శిష్యుల వద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగులు విభ్రాంతి నుండి ఆయన వద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనం చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చేతని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు గొరుక్కుని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో నుందును? ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వానిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పోర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి
మూగవైన చెవిటి దయ్యమా, వారిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేకవేసి వానిని ఎంతో విలవల్లాడించి వదిలిపోయాను. అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననేరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన్ని అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.